ఆర్యులుగా, వైదికులుగా, సనాతనులుగా ఉన్నవారు ఈనాడు హిందువులుగా, ఇండియన్లుగా మారిపోయారు. మూల గ్రంథము, ఆది గ్రంథము, దివ్య గ్రంథము వేదాన్ని పక్కన పెట్టేశారు. మీకు ఏ గుడిలోనూ, ఏ మఠంలోనూ, ఏ పీఠంలోనూ వేదాలు కనిపించవు. ఆ వేదాలు చెప్పే బోధనం ఏమిటో తెలియదు. కాకపోతే వేదాలను కంఠస్థం చేసి మందిరాలలో అభిషేకాలకు, పూజలకు, రకరకాల కర్మకాండలకు వాడుతున్నారు. ఆ మంత్రాలకు అర్థమేమిటో ఆ పూజలు చేసేవారికి తెలియదు. తెలుసుకోవాలనే జిజ్ఞాస కూడా వారిలో కనిపించదు. మరి వేదాలే పరమ ప్రమాణము అని చెప్పే వారి పరిస్థితే ఈ విధంగా ఉంటే, ఇక ఇతర మతస్థులు ఏ విధంగా వేదాల గురించి భావిస్తారో, ఆలోచిస్తారో చెప్పనవసరం లేదు. వేదాలు గొప్పవి అనే భావన చాలామందిలో ఉంది. ఎందుకు గొప్పవి? అంత గొప్ప సంగతులు వేదాల్లో ఏమున్నాయి అనేది మాత్రం ఇంచుమించు చాలామందికి తెలియదు. విదేశీయులు ఈ దేశాన్ని కుటిలత్వంతో, కుయుక్తులతో ఆక్రమించిన తర్వాత వేదాలపైన, వైదిక సాహిత్యం పైన పడ్డారు వారంతా. భారతీయుల బుద్ధిని భ్రష్టం చేయడానికి, శాశ్వతంగా దాసులుగా ఉంచడానికి, ఈ దేశాన్ని ఎప్పటికీ తమ కనుసన్నల్లో నడిపించడానికి విదేశీయులు, అంటే ముఖ్యంగా ఆంగ్లేయులు విపరీతంగా వేద శాస్త్రాలను, ధర్మశాస్త్రాలను పఠించారు, చదివించుకున్నారు. వీటికి వక్రభాష్యాలు, అపభాష్యాలు వ్రాస్తే కానీ భారతీయులకు వేదాల పట్ల ఉన్న గౌరవము, అభిమానము, ఆదరణము నశించదు. నశిస్తే గాని విదేశీ మతం, క్రైస్తవం ఈ దేశంలో శాశ్వతంగా జెండా ఎగురవేయదు అని భావించి వారు ప్రత్యేకంగా, దీక్షగా వైదిక సాహిత్యాన్ని చదివి రకరకాల కట్టుకథలు, పిట్ట కథలు అల్లి ప్రచారంలోకి తెచ్చారు. ఆ కథలే ఈనాటికి స్వాతంత్ర్యం వచ్చి 70 ఏండ్లకు పైగా గడిచిన హిందువులు చదువుతున్నారు. సాంఘిక శాస్త్రంలో, చరిత్రలో రకరకాలుగా ఆంగ్లేయులు వండి వార్చినటువంటి అబద్ధాలనే పరమ సత్యాలుగా భావించి ఈనాటికి మన సోదరులే చదువుతున్నారు. అవి చదివితేనే, నెత్తికెక్కించుకుంటేనే, పరీక్షలో రాస్తేనే మరి మార్కులు వస్తాయి, పాసు చేస్తారు, ర్యాంకులు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి. ఈనాటికి కూడా పరిస్థితి ఇంతే ఉంది. ఎన్ని పార్టీలు మారినా, ఎన్ని ప్రభుత్వాలు మారినా, ఎవరు ప్రధానమంత్రులైనా మార్పు లేదు.
వేదాల్లో ఉదాత్తమైన ఉన్నతమైన భావాలు ఏమీ లేవు. వేదాలు పశువుల కాపరులు పాడుకునే పాటలు. వేదాలలో బహుదేవతారాధన ఉన్నది. వేదాలలో నరబలి ఉన్నది. వేదాలలో అశ్లీలమైన కథలు వర్ణనలు ఉన్నాయి. వేదాలు అనాగరికులైన వ్యక్తుల వచనాలు. అవికసితమైన భాష వేదాలలో ఉంది. వేదాలలో చెప్పుకోదగిన గొప్ప ఆధ్యాత్మిక భావనలు ఆలోచనలు ఏమీ లేవు. ఇటువంటి కపోల కల్పనలు అల్లి మనకు ఆంగ్లేయులు చదివించారు. మరి ఆ చదువులు ఆనాడు చదివినవారు ఈనాడు చదువుతున్నవారు చెప్పేది ఒకటే, వేదాలు అవసరం లేదు. భగవద్గీత ఉంది, రామాయణం ఉంది, భారతం ఉంది, పురాణాలు ఉన్నాయి, వీటితో సరిపెట్టుకోవాలి. వేదాల వరకు పోవలసిన గొప్ప విషయాలు వేదాల్లో ఏమీ లేవు. ఇంకా మాట్లాడితే అసలు వేదాలు వ్యర్థము, వాటికి అర్థం పర్థం లేదు అని కూడా అంటారు. ఎందుకంటే వేదాల్లోని నిజాలు బయటికి వస్తే ఈ దోపిడీ ఆగిపోతుంది, దొంగలు పారిపోతారు, ఈ దుర్వ్యవస్థ కుప్పకూలిపోతుంది, తమ దుకాణాలు నడువవు, తమ మోసాలు సాగవు. అందుకే వేదాలను దూరంగా పెడతారు, వేదాల గురించి వ్యతిరేకంగా మాట్లాడుతారు. ఆధ్యాత్మికత అంతా భగవద్గీతలోనే కుప్ప పోసినట్లుగా ఉంది. వేదాల వరకు అవసరమే లేదు అని అంటారు. కనుక ఇటువంటి భావజాలము ఈనాడు హిందూ సమాజంలో వ్యాప్తిలో ఉంది. ఇదే నిజము, ఇదే సత్యము, ఇదే నిత్యము అనుకునే వారు కూడా చాలామంది ఉన్నారు. అసలు వేదాల్లో ఉన్న విషయాలు సూచనప్రాయంగానైనా ఏమిటి? వేదాలు ఏ అంశాలను తెలియజేశాయి? వేదాలే ఎందుకు అవసరము? వేదాలలోని గొప్పతనం ఏమిటి? ఇన్ని నూతన ఆవిష్కరణలు జరిగినప్పటికీ వేదాలకు ఎందుకు ప్రాధాన్యం ఇవ్వాలి? వేదాలే ఎందుకు ప్రమాణము అనే ప్రశ్నలన్నిటికీ జవాబు, పరిపూర్ణమైన సమాధానం మహర్షి దయానంద సరస్వతుల వారు వ్రాసినటువంటి ఈ పుస్తకం వేదతత్వ ప్రకాశము. దీనికే ఋగ్వేదాది భాష్య భూమిక అని పేరు. 4 వేదాలకు వైజ్ఞానికమైన ప్రామాణికమైన సత్య భాష్యాన్ని రచించాలని దీక్ష పూని మహర్షి సమాధిలో వేదార్థాలను దర్శించి రచించడానికి ముందు ఒక గైడ్, మార్గదర్శినిగా ఈ ఋగ్వేదాది భాష్య భూమికను రచించారు హిందీ భాషలో. అంటే సంస్కృతము, దానికి అనువాదం హిందీ, రెండిటిని వారు రచించారు. తెలుగులో మనకు పండిత గోపదేవ శాస్త్రి గారు ఎన్నో ఏండ్ల క్రిందటే అనువదించారు. మరి ఇది ఈనాడు మనకు లభిస్తున్నది. వేదాలు చెప్పిన సత్య సిద్ధాంతం ఏమిటి అని తెలుసుకోగోరే జిజ్ఞాసులందరికీ కరదీపిక, కరతలామలకము ఈ పుస్తకము అని చెప్పవచ్చు. ఈనాడు క్రైస్తవులు, మహమ్మదీయులు వాళ్ళ మత గ్రంథాలను కూడా వదిలిపెట్టి వేదాలపైన పడ్డారు. వేదాల్లో మా మహమ్మద్ ఉన్నాడు, మా అల్లా ఉన్నాడు, వేదాల్లో మా క్రీస్తు ఉన్నాడు, మా యెహోవా ఉన్నాడు అని పుస్తకాలు రాసేస్తున్నారు వాళ్ళు.
అసలు వేదాల మొహమే హిందువులకు తెలియదు. వేదం ఎలా ఉంటుందో కూడా తెలియదు. ఈ బలహీనతను ఆసరాగా చేసుకొని మా సిద్ధాంతాలు, మా మతాలు, మా బోధనలు అన్నిటికీ ఆధారము వేదము అని వారు అబద్ధాలు చక్కగా అందంగా ఆడుతున్నారు. అందుకే అసలు వేదము ఏం చెప్తోంది? వేదమాత పవిత్ర హృదయమేమిటి అనేది తెలుసుకోగోరే వారికి మహర్షి దయానందుని ఈ వేద తత్వ ప్రకాశము అత్యంత ప్రధానమైన గ్రంథము. ఎందుకంటే వేదాల పేరు మీద పిచ్చి పిచ్చి రాతలు, పనికి మాలిన కూతలు కూసినవారు, రాసినవారు ఆనాడు ఈనాడు కూడా ఉన్నారు. బుద్ధిభ్రష్టతతో, సంస్కారం లేక, చరిత్ర లేక, వ్యక్తిత్వం లేక, దాసబుద్ధితో వేద మంత్రాలకు ఎన్నో విచిత్రమైన అశ్లీలమైన అర్థాలు రాసిన వారు ఉన్నారు. ఈనాటికి దాన్నే ప్రమాణంగా భావించే బుద్ధిహీనులు కూడా మన మధ్యనే ఉన్నారు. కనుక పరమాత్మ ఏ ఉద్దేశంతో వేదాలను మహర్షుల హృదయాల్లో ప్రకాశింపచేశాడు అనేది తెలుసుకోవాలంటే శుద్ధమైన హృదయం కావాలి, రాగద్వేషాలు లేని హృదయం కావాలి, సర్వ జన కళ్యాణకరమైన పరోపకారకమైన జీవనం కలిగిన వ్యక్తి కావాలి. యోగాగ్నిలో సమస్త దోషాలు పాపాలు దగ్ధమై అగ్నిస్వరూపమైనటువంటి దివ్యమైన పవిత్రమైన వ్యక్తిత్వం కావాలి. అటువంటి వారే వేదాల అంతరార్థాన్ని తెలుసుకోగలుగుతారు. వారే మహర్షి దయానంద సరస్వతి. వేదాలపైన ఉన్న ఆరోపణలను, శంకలను, సందేహాలను, ప్రశ్నలను అన్నిటినీ దుమ్ము దులిపి ఉతికి ఆరవేసి వేదమాత సత్యస్వరూపాన్ని మన ముందుంచారు. అందుకే ఈ పుస్తకము తప్పకుండా ధర్మము గురించి, దైవం గురించి, వేదాల సత్య నిత్య స్వరూపాన్ని గురించి తెలుసుకునే వారికి అత్యవసరము. ఈనాడు క్రైస్తవులు, మహమ్మదీయులు, ఇతర మతస్థులు వేదాల్లో చెప్పింది ఇది అని వారి నోటికి వచ్చింది వాగుతున్నారు. మరి అసలు వేదం చెప్పింది ఏమిటో 150 ఏండ్ల క్రిందటే మహర్షి దయానందుల వారు మనకు అందించారు. ఇది చదివిన తర్వాత వేదం ఏం చెప్తుందో ప్రతి సత్య అన్వేషికి అర్థమవుతుంది. సత్యాసత్యాలను ప్రతి మనిషి తెలుసుకొనగలుగుతాడు. ఏ ప్రలోభము, ఏ పీడనము, ఏ విధమైనటువంటి ఆకర్షణ అవసరం లేకుండానే ప్రతి హృదయము సత్యాన్ని తెలుసుకొనగలుగుతుంది. కాకపోతే సత్యాన్ని ఆచరించడం వారి వారి కృషిని బట్టి ఉంటుంది. కానీ చదువు వచ్చినా రాకున్నా, సత్యాసత్యాలు, సంస్కృతం వచ్చినా రాకున్నా, ధర్మాధర్మాలు ప్రతి ఒక్కరికి తెలుస్తాయి. రాగంతో ద్వేషంతో వాటిని ఒప్పుకోకపోవచ్చు, అది వేరు విషయం. కనుక ఇవి వేదాలు, వేదాలకు ఇవి అర్థాలు అని చిత్ర విచిత్రంగా చెప్పేవారు మన దగ్గర చాలామంది ఉన్నారు. కానీ మహర్షి దయానందుడు చెప్పినట్లుగా వేదాల సత్యమైన నిజస్వరూపాన్ని చెప్పిన వారు ఈ ఆధునిక యుగంలో మరొకరు కనిపించరు. వేల లక్షల మంది మహర్షులు ఉద్భవించారు ఈ దేశంలో. వేద మంత్ర ద్రష్టలు, వేద ప్రచారకులు, వేద పాఠకులు, వేదోపదేశకులు,
ఆ పరంపర నశించి ఆ శృంఖలలో చిట్ట చివరివాడు మహర్షి దయానంద సరస్వతి. మరి వారు సమస్త మానవాళి కళ్యాణం కోసం, సమస్త భూమండలం పైన ఒకే పరమాత్మ రాజ్య స్థాపన కోసం ఈ గ్రంథాన్ని రచించారు. కనుక మహర్షి చాలా విశాలమైన దూరదృష్టితో, సూక్ష్మ దృష్టితో వారి రచనలు చేశారు. పేరు కోసమో, ప్రతిష్ట కోసమో, డబ్బు కోసమో, తన శిష్య గణాన్ని పెంచుకోవడం కోసమో, కీర్తి కోసమో, ఇంకేదో ప్రయోజనం కోసమో వారు చేయలేదు. భగవంతుడు పంపిన ప్రతినిధిని, దూతను, సందేశహరుడిని నేను, లేదా భగవదంశను నేను అని ఆయన ఢంకా బజాయించలేదు. భగవంతునికి మనుషులకు మధ్య దూతలు, దళారీలు, ఏజెంట్లు, ప్రతినిధులు అవసరం లేదు అని స్పష్టంగా చెప్పారు. ప్రతి మనుష్యుడు భగవంతుని దివ్య జ్ఞానాన్ని పొందడానికి అర్హుడు. కాకపోతే ప్రతి మనిషి తను చేసే కృషిని బట్టి, అవగాహనను బట్టి వేద జ్ఞానాన్ని అందుకొనగలుగుతాడు. కానీ వేదము వినేందుకు, చెప్పేందుకు, రాసేందుకు, చదివేందుకు కొందరికే అధికారం ఉంది అనే సంకుచిత భావాలను మహర్షి నిర్ద్వంద్వంగా నిరసించాడు. అందుకే ఈనాడు మరి ధర్మము ఏమిటో తెలుసుకోవాలంటే, భగవంతుని నిజమైన ఆదేశాలు ఏమిటో తెలుసుకోవాలంటే, ఈ మతాలన్నీ పుట్టకముందు ఉన్నటువంటి వేద ధర్మము యొక్క పవిత్ర స్వరూపాన్ని తెలుసుకోవాలంటే మనకు ఈ వేద తత్వ ప్రకాశము ఒక్కటి శరణ్యం. కనుక పిచ్చి పిచ్చి పుస్తకాలు వందలు వేలు ఎన్ని చదివినా బుద్ధి వికాసం ఏం ఉండదు. అసలైనది, ముఖ్యమైనది, మూలమైనది వేదము. ఆ వేదాల గురించి సత్య హృదయంతో, పరోపకార హృదయంతో మహర్షి రచించిన ఈ గ్రంథము చదివితే ఎన్నో భ్రమలు, శంకలు దూరమైపోతాయి, మనస్సు నిర్మలమవుతుంది. కనుక ఈ పుస్తకము తప్పకుండా అందరూ కొని చదవాలి. పుస్తకం వెల 100 రూపాయలు. ఈ పుస్తకంలో మరి పుటలు 383 ఉన్నాయి. పెద్ద పుస్తకమే. మరి ఇందులో సంస్కృతంలో మహర్షి వేద మంత్రాలను, వేద సిద్ధాంతాలను, తాత్పర్యాలను రచించి హిందీలో అర్థం రాశారు. ఆ హిందీ అర్థానికి ఇక్కడ తెలుగు మరి అనువాదం ఉంది. మహర్షి దయానంద సరస్వతి చిత్రపటం కూడా ఈ పుస్తకంలో మనకు ముందర పేజీలో కనిపిస్తుంది. మరి ఈ పుస్తకంలో ఉన్న అంశాలు ఏమిటి అంటే, ఇందులో 42 అంశాలు విషయ సూచికలో కనిపిస్తాయి. మొట్టమొదలు గ్రంథకర్త యొక్క ప్రార్థన ఉంటుంది. ఈశ్వర ప్రార్థనా విషయం 2వది. వేదోత్పత్తి విషయం 3. వేద నిత్యత్వ విచార విషయము 4. వేద విషయ విచారము 5. వేద సంజ్ఞా విచారము 6. 7 బ్రహ్మ విద్యా విషయము. 8 వేదోక్త ధర్మ విషయము. 9 సృష్టి విద్యా విషయము. 10 పృథివ్యాది లోక భ్రమణ విషయము. 11 ఆకర్షణ అనుకర్షణ విషయము. 12 ప్రకాశ్య ప్రకాశక విషయము. 13 గణిత విద్యా విషయము. 14 ఈశ్వర స్తుతి ప్రార్థనాది విషయము. 15 ఉపాసనా విషయము. 16 ముక్తి విషయము. 17 నౌ విమానాది విద్యా విషయము. 18 తార విద్యా మూల విషయము. 19 వైద్యక శాస్త్ర మూలోద్దేశము. 20 పునర్జన్మ విషయము. 21 వివాహ విషయము. 22 నియోగ విషయము. 23 రాజ ప్రజాధర్మ విషయము.
24 వర్ణాశ్రమ విషయము, 25 గృహాశ్రమ విషయము, 26 వానప్రస్థ విషయము, 27 సన్యాస విషయము, 28 పంచమహాయజ్ఞ విషయము, 29 పితృయజ్ఞము, 30 బలి వైశ్వదేవ విధి, 31 అతిథి యజ్ఞము, 32 గ్రంథ ప్రామాణ్యాప్రామాణ్య విషయము, 33 అధికార అనధికార విషయము, 34 పఠన పాఠన విషయము, 35 భాష్యకరణ శంకా సమాధానాది విషయము, 36 ప్రతిజ్ఞా విషయము, 37 ప్రశ్నోత్తర విషయము, 38 నిరుక్తమున వైదిక శబ్దముల విషయము, 39 స్వర వ్యవస్థా విషయము, 40 వైదిక లౌకిక శబ్ద సామాన్య విశేష నియమములు వ్యాకరణ విషయం, 41 అలంకార భేదములు, 42 గ్రంథ సంకేతములు. ఇవన్నీ ఉన్నాయి. ఇందులో మరి సమస్త లౌకిక భౌతిక పారలౌకిక విద్యలన్నీ కూడా వేదాల నుండే ఆవిర్భవించాయని మహర్షి దయానందుల వారు తేల్చి చెప్పారు. ఈనాడు సైన్సు, టెక్నాలజీ, మరి ఏరోనాటిక్స్, సైకాలజీ, సోషియాలజీ, ఎన్ని రకాల శాస్త్రాలు ఉద్భవించాయో, ప్రచారంలో ఉన్నాయో అన్నిటికీ మూలంగా మౌలికంగా సూక్ష్మ రూపంలో వేదాలలోనే ఉపదేశాలు, మార్గనిర్దేశనం ఉన్నాయని మహర్షి దయానందుల వారు సప్రమాణకంగా తెలియజేశారు. కనుక ఇందులో మరి మహర్షి దయానందుడు అనేక ప్రశ్నలు తనే వేసి సమాధానాలు కూడా ఇచ్చారు. ఒక ప్రశ్న చూద్దాము మనం. వేదమును వ్రాయుటకు ఈశ్వరుడు కలము, సిరాబుడ్డి మున్నగు సాధనములు ఎట నుండి తీసుకొనెను? సర్గ ఆరంభమున కాగితములు మున్నగు పదార్థములు లేవు కదా. ఓహో, నీకు గొప్ప శంకయే కలిగినది. నీ బుద్ధిని ఏమని కొనియాడుదును? హస్తపాదాది అవయవములు లేక, కాష్ఠలోహాది సాధన సామగ్రియు లేక ఈశ్వరుడు ఈ జగత్తును ఎట్లు రచించెనో చెప్పుము. అట్లే సాధనములు లేకయే వేదములను రచించినాడు. అతడు సర్వశక్తిమంతుడు. కావున ఇట్లు శంకించుట నీకు తగదు. కాని వాస్తవమున సృష్టాది యందు ఈశ్వరుడు పుస్తకములుగా వ్రాసి వేదములను ప్రకటింపలేదు. మరి అట్లు చేసినందువేని